ఎన్ఈపిని తిరస్కరిద్దాం విద్యార్థి నేతల పిలుపు. స్టూడెంట్స్ యునైటెడ్ ఫ్రంట్ పార్లమెంట్ మార్చ్. ఢిల్లీలో కదం తొక్కిన విద్యార్థి లోకం. ఎన్ఈపి నేషనల్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించిన విషయంలో వాటిని తిరస్కరిద్దామని చెప్పేసి అయితే విద్యార్థి సంఘాలు, ముఖ్యంగా కమ్యూనిస్ట్ విద్యార్థి సంఘాలు అన్ని, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్కి సంబంధించిన విద్యార్థి సంఘాలన్నీ స్టూడెంట్ మార్చ్ చేయడం జరిగింది ఢిల్లీలో. అఖిల భారత స్థాయిలో ఏర్పాటైన స్టూడెంట్ యునైటెడ్ ఫ్రంట్ పార్లమెంట్ మార్చిలో వేలాదిగా పాల్గొన్న విద్యార్థులు ప్రభుత్వ విద్యను కాపాడాలి, విద్యా ప్రైవేటీకరణ, కాషాయీకరణ, కార్పొరేటీకరణ ఆపాలి, ఉచిత నిర్బంధ విద్యను పకడ్బందీగా అమలు చేయాలి, విద్యా సంస్థల్లో మతోన్మాద చర్యలు ఆపాలి, విద్యా సంస్థల స్వతంత్రతను కాపాడాలి అంటూ నినాదాలు హోరెత్తించారు. ఎన్ఈపి, సియుఈటి వంటి క్రూరమైన విద్యా విధానాలను ప్రశ్నించారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఎందుకు పతనమైపోతుందో, ప్రభుత్వం ఎందుకు ఈ ప్రక్రియను ముందు తీసుకొచ్చిందో చెప్పాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ నిన్న ఢిల్లీలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్ఎఫ్ఐ కానీ లేదంటే మిగతా కమ్యూనిస్ట్ విద్యార్థి సంఘాలు అన్నీ కూడా నిన్న అక్కడికి వెళ్ళడం జరిగింది. ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఈ యాత్రలో పాల్గొనడం జరిగింది. మొత్తానికైతే మోడీ ప్రభుత్వ విధానాల వల్లే విద్య నిర్వీర్యం అవుతుందని, రాబోయే ఎన్నికల్లో బీజేపీని తిరస్కరించాలని దేశంలోని విద్యార్థి లోకానికి 16 విద్యార్థి సంఘాల నేతలు ఉమ్మడిగా పిలుపునిచ్చారు. దేశాన్ని రక్షించాలంటే బీజేపీని ఓడించాలి, విద్యను పరిరక్షించాలంటే నూతన విద్యా విధానాన్ని, న్యూ ఎడ్యుకేషన్ పాలసీని తిరస్కరించాలి అంటూ విద్యార్థులు గర్జించారు. మొత్తానికైతే న్యూ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించిన విషయంలో అది అంటే ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి ఆ ప్రభుత్వ విద్యా విధానాన్ని మరింత భ్రష్టు పట్టించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అంటే ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళాలన్నా ఇప్పటికే భయపడుతున్న విద్యార్థులకు మీరు ప్రభుత్వ పాఠశాలను పటిష్టం చేయకుండా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ పేరుతో ఉన్న పాఠశాలను మూసివేయాలి, అంటే ఈ పాఠశాలలు అవి లేవు ఇవి లేవు అని చెప్పేసి ఇంకేదో కథలపడాలని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వాటన్నిటిని తీసేయాలని చెప్పేసి అయితే మరి నిన్న విద్యార్థి సంఘాలు 16 విద్యార్థి సంఘాలు ఢిల్లీలో కదం దొక్కి పిలుపునియడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళు చెప్తున్న నినాదం ఏంటంటే దేశాన్ని రక్షించాలంటే బీజేపీని ఓడించాలి, విద్యను పరిరక్షించాలంటే నూతన విద్యా విధానాన్ని తిరస్కరించాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి దీనికి సంబంధించిన విషయంలో అది ఎన్ని రోజులు అంటే ఎన్ఈపికి సంబంధించిన విషయంలో ఇప్పటికే ఎన్నో రోజుల నుండి వాళ్ళు ధర్నాలు రాస్తారోకలు ఇస్తున్నా కూడా కేంద్రం వాటి మీద మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. ఇప్పుడు ప్రజలందరినీ రామ మందిరం పేరుతో రామ మందిరం వైపు ఆలోచించే విధంగా చేస్తుంది తప్ప దేశంలో ఉన్నటువంటి సమస్యల మీద, దేశంలో ఉన్న విద్యార్థి సమస్యలు, నిరుద్యోగుల సమస్యలు, ముఖ్యంగా ఇక్కడ అంటే విద్యా వ్యవస్థకు సంబంధించిన నిర్వీర్యం చేస్తున్న విషయం మీద మాట్లాడకుండా పూర్తిగా అందరినీ రామ మందిరం అని చెప్పేసి ఆ భ్రమలో ఉంచేటువంటి ప్రయత్నం అయితే బీజేపీ చేస్తుంది. మరి దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఇట్లాంటి విద్యార్థి ఉద్యమాలకు సంబంధించిన విషయంలో కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మరి రానున్న రోజుల్లో ఇలాగే బీజేపీ ప్రభుత్వం కొనసాగితే మరి చదువుకోవడానికి చదువు కూడా దూరమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాదాపుగా ప్రతి ఒక్కరూ ఆలోచించి మీ బిడ్డల భవిష్యత్తు కోసమైనా కూడా ఆలోచించి ఓటు వేయాల్సిన అవసరం అయితే ఉంది. ఈ యాదాద్రి ఎందుకు ఆలస్యమైంది, పూర్తి నివేదిక ఇవ్వండి. ఇంధన శాఖ అధికారులకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశం. బిల్లులు ఇవ్వలేదు, అందుకే జాప్యం జరిగిందని చెప్పేసి బిహెచ్ఎల్ సిఎండి చెప్పడం జరిగింది. యాదాద్రికి సంబంధించిన విషయంలో థర్మల్ విద్యుత్ కేంద్రం ఏదైతే ఉందో ఆ విద్యుత్ కేంద్రానికి సంబంధించిన విషయంలో ఎందుకు ఆలస్యం అవుతుందన్న విషయం మీద మరి నిన్న మాట్లాడడం జరిగింది. మరి దానికి సంబంధించిన విషయంలో బిహెచ్ఎల్ చెప్పింది ఏంటంటే మాకు బిల్లులు రాలేదు కాబట్టి ఆ బిల్లులు రాకపోవడం వల్ల ఆలస్యమైందన్న విషయాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. మరి యాదాద్రి ఎందుకు ఆలస్యమైంది, యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణం ఆలస్యానికి కారణాలు ఏంటని ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇంధన శాఖ అధికారులను ప్రశ్నించారు. దీనిపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. శుక్రవారం నాడు ఇక్కడ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఇంధన శాఖ కార్యదర్శి రిజ్వీతో కలిసి యాదాద్రి పవర్ ప్లాంట్ పై సమీక్షా సమావేశం నిర్వహించారు. దీనికి బిహెచ్ఎల్ ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం పనుల ఒప్పందం ప్రకారం 2020 అక్టోబర్ నాటికి 2 యూనిట్లు, 2021 అక్టోబర్ నాటికి మరో 3 యూనిట్లు పూర్తి చేసుకుని మొత్తం 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించాల్సి ఉంది. అయితే వీటి నిర్మాణం ఇప్పటికీ పూర్తి కాకపోవడానికి గల కారణాలు చెప్పాలని ఉప ముఖ్యమంత్రి ఇంధన శాఖ అధికారులను అడిగారు. ముఖ్యంగా కాంపిటేటివ్ బిడ్డింగ్ విధానంలో టెండర్లను ఆహ్వానించకుండా నామినేషన్ పద్ధతిలో బిహెచ్ఎల్కు పనులు ఎందుకు అప్పగించారని ప్రశ్నించారు. ఈ ప్లాంట్ నిర్మాణం కోసం టిఎస్ జెన్కో రూపొందించిన అంచనాలు, బిహెచ్ఎల్ కోట్ చేసిన రేటు, దీనిపై ఇరుపక్షాల మధ్య జరిగిన సంప్రదింపుల వివరాలు, అగ్రిమెంట్ విలువ, వాటి అంశాలతో పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని ఇంధన శాఖ కార్యదర్శిని ఆదేశించారు. యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణానికి 34,500 కోట్ల అంచనాలతో 2015 జూన్ 6న బిహెచ్ఎల్తో ఒప్పందం చేసుకోగా 2017 అక్టోబర్లో వర్క్ ఆర్డర్ జారీ చేశారని, ఈ అగ్రిమెంట్ ప్రకారం 2021 నాటికి పనులన్నీ పూర్తి కావాల్సి ఉంటే ఇప్పటికీ ఎందుకు పూర్తి కాలేదని అడిగారు. దీనిపై బిహెచ్ఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కొప్పు సదాశివమూర్తి, డైరెక్టర్ తనీందర్ గుప్తా వివరణ ఇచ్చారు. సకాలంలో తమకు పర్యావరణ అనుమతులు ఇవ్వలేదని తెలిపారు. 34,500 కోట్ల పనుల్లో బిహెచ్ఎల్కు 20,444 కోట్లు మాత్రమే పనులు అప్పగించారని, మిగిలిన పనులు టిఎస్ జెన్కో ఇతర సంస్థలు చేపట్టాయని వివరించారు. తమకు ఇచ్చిన పనుల్లో 15,860 కోట్ల
పనులు పూర్తి చేసి 14,400 కోట్లు చెల్లించారని, ఇంకా 1,167 కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. గత ప్రభుత్వం తమకు విడతల వారీగా చెల్లింపులు చేయలేదని 2023 మార్చి ఒక్క నెలలోనే 91% పేమెంట్ చేశారని వివరించారు. నిధులు సకాలంలో చెల్లించకపోవడంతోనే తాము సబ్ కాంట్రాక్టర్లు చెల్లింపులు చేయలేకపోయామని, ఫలితంగా పనులు సకాలంలో పూర్తి కాలేదని వివరించారు. మరి మొత్తానికైతే యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్కి సంబంధించిన విషయంలో ఆలస్యం ఎందుకు అయింది అని చెప్పేసి చెప్తే బిల్లులు ఇవ్వకుండా అడ్డుకున్నారు కాబట్టి అది జరగలేదు అని చెప్పేసి చెప్తున్నారు. మరి బిల్లులు ఇవ్వకుండా అడ్డుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే వీళ్ళు కేవలం కావాలని అడ్డుకోకుండా వీళ్ళు మొత్తం కాళేశ్వరం పథకంలో పెట్టిన డబ్బుల వల్ల వాళ్ళకు 2023 వరకు డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి రాలేదు. ఏ పథకంలో ఆఖరికి సప్లాన్ నిధులను సంబంధించిన విషయంలో కానీ, అంటే గురుకులాలకు సంబంధించిన నిధులకు సంబంధించిన విషయంలో కానీ ఇట్లా దాదాపు ప్రతి పైసలు తీసుకుపోయి కాళేశ్వరం ప్రాజెక్టులోనే పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి ఈరోజు ఎస్సీ ఎస్టీ సప్లానికి సంబంధించిన విషయంలో కూడా ఆ డబ్బుల్ని ఖర్చు చేయకుండా ఆపి, ఆ ఖర్చు చేయకుండా ఉన్నటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని మళ్లించేటువంటి ప్రయత్నం కూడా చేశారు అని చెప్పేసి చాలా ఆరోపణలు ఉన్నాయి. మరి వీటన్నిటికి సంబంధించిన విషయంలో విచారణ చేస్తారా, ఎప్పుడు చేస్తారు, ఏంది అనేది కూడా ఇంకా వేచి చూడాల్సిందే.